హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి చికెన్ రెసిపీతో వచ్చేసాం. ఇదేంటంటే గార్లిక్ చికెన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించేస్తా. ఇది చాలా టేస్టీగా, స్పైసీగా, రెస్టారెంట్ స్టైల్లో భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని ఇగోండి ఈ వీడియోలో చూపించినట్టు సన్నగా ముక్కలు కట్ చేసుకుంటూ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీంట్లో మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. దీనికి తగినంత సాల్ట్, తగినంత కారం, తగినంత గరం మసాలా, జీలకర్ర పౌడర్, తగినంత పసుపు, ధనియాల పౌడర్, ఒక 1/2 లెమన్ రసం ఇందులో పిండుకొని దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. బాగా కలిపి ఆ తర్వాత ఇందులో ఒక ఎగ్ కూడా వేసాను. ఒక ఎగ్ కూడా ఇందులో వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఇది బాగా మ్యాగ్నేట్ చేసుకుంటే దీనికి ఉప్పు, కారం అంతా బాగా పడుతుంది. అప్పుడు ఎగ్ని కూడా వేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఇందులో వేసుకొని లైట్గా తగినంత, కొంచెం స్పైసీగా టేస్టీగా ఉంటుంది, వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ ఎగ్ అంతా చికెన్ అంతా పట్టేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 1 అవర్. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లో ఇలా వేసుకొని వేయించుకోవాలి. నేను కొద్దిగా వేసాను, ఎందుకంటే నాకు వేయించిన ఆయిల్ ఎక్కువైతే మళ్ళీ పక్కన పెట్టుకోవాలని దీనికి సరిపడా ఆయిల్ మాత్రమే వేయించుకొని కొద్దిగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదండి వీడియోలో చూపించిన విధంగా వేయించుకోవాలి. బాగా ఎక్కువగా వేగినా సరే చికెన్ పీసులు ఉంటాయి, గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా నార్మల్గా మీడియంగా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకొని ఇగోండి ఇలా పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఇలా వీడియోలో చూపించేటట్టు వేయించుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మగ్గినాక అందులో ఒక 1/2 టమాటా పీస్ కట్ చేసుకొని వేసుకొని ఇది కొద్దిగా వేగనివ్వాలి. టమాటా బాగా మగ్గాలి కదా, టమాటా బాగా మగ్గేంత వరకు వేయించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా వేగినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి కూడా ఇది ఉడకాలి కదా, అందుకనే బాగా వేయించుకున్న తర్వాత నేను సాసులు మర్చిపోయినా. సాసులు ఇంట్లో లేకపోతే ఇగోండి గ్రీన్ సాస్ చిన్న ప్యాకెట్సే ఉన్నాయి, అందుకనే కొద్దిగా ఇవి వేసుకున్నాను అన్నమాట. చిల్లీ సాస్, టమాటా సాస్, సోయా సాసు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయలేదు. ఇగోండి ఇలా సాసులు వేసిన తర్వాత వేయించుకొని అందులో మనం వేయించుకున్న పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి అంతా.
మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటే అదంతా ఈ చికెన్ ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా అందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా కొంచెం సేపు మగ్గనివ్వాలి. అలా రోస్ట్ చేసుకుంటూ ఉంటే అది బాగా మగ్గుతుంది. అంతా ఇగోండి చూడండి, వీడియోలో చూపించే విధంగా ఇలా రావాలి. ఇలా వస్తే అయిపోయినట్టే. అప్పుడు లాస్ట్లో ఒక గుప్పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ బాగా కలిపేసి వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా యమ్మీగా సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే పర్ఫెక్ట్గా కూడా ఉంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. గార్లిక్ చికెన్ చాలా సూపర్గా, టేస్టీగా, యమ్మీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత దీనిపైన కొంచెం హాఫ్ లెమన్ పిండుకొని ఆనియన్స్ పెట్టుకొని ఇది తింటే సేమ్ మన హోటల్లో వెళ్ళి గార్లిక్ చికెన్ అయితే ఎలా తింటామో సేమ్ ఇది కూడా అలానే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా, సూపర్గా, టేస్టీగా కూడా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వంటతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.